స్టూడెంట్ లీడర్ నుండి మాస్ లీడర్గా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ద గ్రేట్ సర్దార్ రవీందర్ సింగ్ గారు. సర్దార్ రవీందర్ సింగ్ గారు ఈరోజు మన కోల్ వాయిస్ మీడియా హౌస్కు రావడం జరిగింది. నమస్కారం అండి. నమస్తే అన్న. బాగున్నారా సార్? వెరీ నైస్ అన్న, బాగున్నాను. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీరు మొట్టమొదటిసారిగా ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత బీజేపీ నుండి అంటే ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా గెలిచారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు, బీజేపీ నుండి గెలిచారు. తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున ఒక ఉగ్ర రూపానికి తీసుకొచ్చేటువంటి సమయంలో మీరు చేదోడు వాదోడుగా ఉన్నారు. కేసీఆర్ గారికి చాలా దగ్గరి వ్యక్తులుగా మీకు పేరుంది. ఎట్ ద సేమ్ టైం రాజకీయంలో కూడా నాకు తెలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుడు ఎవరు అంటే మీ పేరు చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తిగా ఒక రాజకీయ శక్తిగా కూడా మీరు ఉన్నారు కరీంనగర్లో. మీరు భవిష్యత్తు రాజకీయాలు మిమ్మల్ని ఏ విధంగా మేము చూడొచ్చు, ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అని కొంత ప్రచారం నడుస్తుంది, నిజమేనా? 100% కరెక్టే. ఎందుకంటే ఎమ్మెల్సీ 4 జిల్లాల గ్రాడ్యుయేట్గా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్న గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ముందుకు పోతున్నాను. ముఖ్యంగా విద్యార్థి దశ నుండే రాజకీయాలతో ఉన్నాను నేను. అప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసుకుంటూ ముందు ఏ ఎన్నికలు జరిగినా ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా ప్రతిసారి అయితే మున్సిపాలిటీ కానివ్వండి, అసలు మేయర్గా కానివ్వండి, ఈ రకంగా ప్రజల్లో నేను సుపరిచితునిగా మమేకమైపోతూ ముందుకెళ్ళినా. రాబోయే ఎలక్షన్లో మాత్రం తప్పనిసరిగా పోటీ చేయాలనే ఆలోచన ఉన్నా. కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకుని ప్రచారాన్ని కూడా ఎన్రోల్మెంట్ను స్టార్ట్ చేసుకున్నాను. అంటే మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉంటే మీ ప్రత్యర్థులకు కొంత ఇబ్బందికర వాతావరణమే ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే మీరు ఒక న్యాయవాది వృత్తిలో ఉన్నారు. న్యాయవాది వృత్తిలో అట్ ద సేమ్ టైం మీరు అంటే గ్రాడ్యుయేట్స్ అంటేనే అంటే న్యాయవాదులు, టీచర్లు ఈ ప్రొఫెషనల్లో ఎక్కువ మంది ఉంటుంటారు. మీరు ఒక న్యాయవాదిగా ప్లస్ కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా మీరు వర్క్ చేశారు గతంలో. ఆ అనుభవాలు ఈ నేపథ్యంలో మీరు ఎలక్షన్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది అన్న. ప్రజలు ఇటు విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ప్రైవేట్ టీచర్స్ కానివ్వండి, ప్లస్ గవర్నమెంట్ టీచర్స్ కానివ్వండి, డాక్టర్స్, న్యాయవాదులు అందరూ కూడా నా మీద అభిమానం, ప్రేమను చూపిస్తారని నమ్మకం నాకు ఉంది. అది బిగినింగ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గెలవడం అంటేనే కరీంనగర్లో ఒక యుద్ధం అది. అందులో గెలిచినవంటేనే ఒక ఎమ్మెల్యే గెలిచినంత ఎలక్షన్స్ అవి. కాబట్టి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గెలిచినప్పుడే తప్పనిసరిగా నేను అదే రోజు అనుకున్నా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్గా పోటీ చేయాలని. ఇది ఈ రోజు వచ్చినది కాదు. 1995 తర్వాతనే నేను కేసీఆర్ గారికి ఎమ్మెల్సీ టికెట్ అడిగిన, బీజేపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ టికెట్ అడిగిన గ్రాడ్యుయేట్స్ది. లేకపోతే ఉద్యోగంలో కేసీఆర్ సార్ మీద ఉన్నా. కేసీఆర్ గారికి కూడా ఇంతకుముందు స్వామిగౌడ్ పోటీ చేసినప్పుడు కూడా నేను టికెట్ కోసం అడిగిన. మేయర్ అయినాక కూడా నేను టికెట్ అడిగినా. కానీ కొన్ని సందర్భాలలో, కొన్ని ఈక్వేషన్స్లో కేసీఆర్ గారు ఆ సమయంలో ఇవ్వలేదు. అంటే మీరు ఒక మేయర్గా ఉన్న సమయంలోనే కొన్ని అద్భుతమైన అద్భుతమైన ఒక ఉపరాష్ట్రపతి మీకు ఫోన్ చేసి ట్విట్టర్ ద్వారానో వేదిక ద్వారా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ప్రశంసించడం, మిమ్మల్ని అభినందించడం లాంటి కార్యక్రమాలు, అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక రూపాయికి దహన సంస్కారాల ఖర్చులు మొత్తం టోటల్ మున్సిపల్ కార్పొరేషన్ భరించడం, అది ఒక నిజంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా చేసినటువంటి కార్యక్రమం. ఇంకా మీరు కొన్ని కార్యక్రమాలు చేశారు. అంటే అటువంటి ఆలోచన విధానంలో ఉన్న వ్యక్తి ఈరోజు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లలో ముందుకు రావడము ద్వారా రేపు భవిష్యత్తులో గ్రాడ్యుయేట్స్కు మీరు ఏ విధంగా భరోసా ఇస్తారు, ఏ విధంగా వాళ్ళ కోసం ఫైట్ చేస్తారు, వాళ్ళ సమస్యలపై మీకున్న అవగాహన? ఏ ఆలోచన కానీ పేదరికం ఉంటే ఆ వైపే ఆలోచన ఉంటుంది. కడుపులో మంట అయితే ఇది బువ్వ తినాలనిపిస్తుంది కదా. ఆ రకంగానే రూపాయికి నల్ల పెట్టినప్పుడు ఏ మహిళ కూడా, ఏ అక్క చెల్లి కూడా పబ్లిక్ ట్యాప్ దగ్గరికి వెళ్ళి కొట్టుకొని నూక్కొని గాజులు పగలు కొట్టుకోవాలనే ఆలోచనతో లేనున్నాం. కాబట్టి మా ఆడబిడ్డలు, మా అక్క చెల్లెలు అందరూ కూడా ఇంట్లోనే నల్ల నీళ్లు నింపుకునే విధంగా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు తప్పనిసరి ఒక్క రూపాయికి నల్ల పెట్టినాం. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు ఇద్దరు కలిసి పూర్తి రాష్ట్ర స్థాయిగా చేశారు. రెండో విషయం ఏంటంటే, ఈ 1 రూపాయికి అంత క్రియలు అంటే ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, ఇది
రూపాయికి అంత్యక్రియలు అనేటి గౌరవప్రదంగా జరగాలి. చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఇబ్బందికరంగా వాతావరణం ఉన్నది, ఏడుపులో ఉంటాం, ఎవరైనా పక్కలు వచ్చి సహాయం చేస్తారా? మిడిల్ క్లాస్ కుటుంబాలకి ఇది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఒక్కొక్క జగల కరీంనగర్ లాంటి నగరాల్లో అయితే 50,000 ప్యాకేజ్ ఉంటుంది మినిమం. ఇక హైదరాబాద్ అయితే 70,000, 1,50,000 ఉంటుంది. నాకు తెలిసి మీ హోల్ ఏరియాలో కూడా మినిమం 30,000 నుంచి 40,000 కాంతి ఉండదు. ఎంత చక్కగా అంటే మేమే తప్పులు ఇస్తాం, మేమే పాడగడతాం, మేమే తెల్లబట్టిస్తాం, మేమే వ్యాన్ ఇస్తాం, మేమే కట్టెలు పెడతాం, మేమే గ్యాస్ ఇస్తాం, మేమే చివరకు అగ్గిపుల్ల కూడా మేమే ఇస్తాం. ఇంకా కార్యక్రమం ఏంటంటే అంత్యక్రియలు అయిపోయినాక ఇంటికి వచ్చినాక కూడా 20 మందికి భోజనాలు పెట్టే కార్యక్రమం కూడా పెట్టినాం. దాని తర్వాత అందరు ఏమంటారంటే ఆ భోజనాలు పెట్టినప్పుడు ఈ ఆడబిడ్డలు పెడతారు కాబట్టి దయచేసి ఇది ఒక్కటి కాదని ఉంటే ఆ ముందు క్యాన్సిల్ చేసింది. సో ఆ దుఃఖాలు ఉన్న ఇంటికి ఇంకా దుఃఖం పడద్దు. కాబట్టి మున్సిపాలిటీ, ఇది మన మున్సిపాలిటీ, మన కార్పొరేషన్, ఇది మన పైసలతో ఏర్పడ్డ కార్పొరేషన్ అన్న ఆలోచనతోటి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరగాలి, చనిపోయిన కుటుంబానికి బాధాకరమైనది ఈ రకమైన కార్యక్రమాలు తీసుకున్నారు ఈ ఆలోచనతో. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ రోజు వెంకయ్య నాయుడు గారు స్వయంగా నాకు 7:30కి ఫోన్ చేసిండ్రు. అన్ఫార్చునేట్లీ ఆ టైంలో నేను ఫోన్ సార్ది లిఫ్ట్ చేయలేదు. వెంటనే నాకు ఒక నేషనల్ మన రిపోర్టర్ ఫోన్ చేసిండు, సార్ మన వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతుంటే మీరు ఫోన్ ఎత్తలేదు, మిస్ కాల్లో ఉందంటే చూసినాను, సర్ప్రైజ్. ఆయన ఫోన్ చేసినాను ఇమీడియట్లీ. సార్ ఫోన్ చేసిండ్రు, రవీందర్ సింగ్ ఈ ఆలోచన ఎట్లొచ్చింది అని. చాలా బ్రహ్మాండమైన నిర్ణయం అన్నారు. వెంటనే కేసీఆర్ గారు శభాష్ రవీందర్ సింగ్ అనే మాట అన్నారు. దాంతో ఇక నాకు తెలియని సంతోషం అనిపించింది. నిజంగా కూడా ఇది సమాజానికి అవసరం కాబట్టి మున్సిపాలిటీ బాధ్యత, మన బాధ్యతగా దీన్ని స్వీకరించడం కాబట్టి సక్సెస్ అయినాం. ఈరోజు కూడా అంత్యక్రియలు బ్రహ్మాండంగా జరుగుతుంది. చాలా మంచి కార్పొరేషన్ అంటే ప్రజలు మనల్ని రిసీవ్ చేసుకోవాలి, కార్పొరేషన్ అనకూడదు, వీళ్ళేంద్ర అనే భాష రావద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఓకే సార్, రేపు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్లలో మీరు ఇచ్చేటువంటి హామీలు ఏమైనా ఉన్నాయా? లేదా గ్రాడ్యుయేషన్ సమస్యల మీద కానీ, ఉద్యోగ అవకాశాల మీద కానీ, లేకపోతే ఇంకైనా రీసోర్స్ డెవలప్మెంట్ చేసే అవకాశాల మీద మీ ఆలోచన, మీరు ఎటువంటి ఆలోచన చేస్తున్నారు? ముఖ్యంగా నేను 2-3 రకాలుగా ఆలోచనలు ఉన్నాయి. కొన్ని ఇప్పుడు చెప్తా, కొన్ని ఎన్నికలకు చెప్తా. ఓకే ఓకే ఎందుకంటే కొన్ని అప్పుడు చెప్తేనే బాగుంటాయి అనుకుంటా. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, ఏ రకంగా అయితే 1 రూపాయికి నల్లా, 1 రూపాయికి అంత్యక్రియలు, 1 రూపాయికే శానిటేషన్ నాప్కిన్స్ అని పెట్టిన కార్యక్రమాలు ఉన్నాయో, ఇప్పుడు 1 రూపాయికి ఇన్సూరెన్స్ ఇస్తాను. 5 లక్షల వరకు మినిమం 5 లక్షల వరకు 1 రూపాయి తీసుకొని నేను ఇన్సూరెన్స్ చేస్తానని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాను. ఇప్పుడు జనరల్గా మీకు ఒక సింపుల్ విషయం చెప్తా. ప్రైవేట్ టీచర్లు ఉన్నారు, ఎవరికి ఇన్సూరెన్స్ లేదండి. అనుకోని సంఘటన జరిగింది అనుకోండి, అనుకోని సంఘటన జరిగితే ఆ కుటుంబం ఎంత ఇబ్బందికరమైతుంది. చిన్న పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి ఈ రకమైన ఒక కార్యక్రమం తీసుకోవాలి. ఎమ్మెల్సీ అంటే కేవలం కద్దరు చెట్టు వేసుకుని కౌన్సిల్ పోయి 2 గన్మాలతో తిరగడం అనేది కాదు. ఏ రకంగా కార్పొరేషన్లో ఉంటుంది, కార్పొరేషన్ అని భారతదేశంలో సూచించిందో ఇక ఎమ్మెల్సీ పోస్ట్ ఇట్లా ఉంటుంది అనేది సూచించే దారి తీసుకొస్తా. ఇప్పటికైతే మాత్రం తప్పనిసరిగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానివ్వండి తప్పనిసరిగా ఒక డిజిటల్ లైబ్రరీ ఉండాలి, అక్కడనే ప్రిపేర్ కావాలి. నేను మేయర్గా ఉన్నప్పుడు ఒక కార్యక్రమం తీసుకున్నాను. ఎస్ఆర్ఆర్ కాలేజ్ అని ఒక కరీంనగర్లో ఉంటుంది. అక్కడ ఏం చేసినామంటే ప్రభుత్వ పరంగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ వాళ్ళు, గ్రూప్ 2 ఎగ్జామ్ చదివే వాళ్ళందరికీ కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉచితంగా కోచింగ్, ఉచితంగా ఫుడ్. ఇది ఎక్కడ లేదు భారతదేశంలో, ఎక్కడ ఇవ్వలేదు. ఉచితంగా కోచింగ్ ఇస్తాం, ఉచితంగా ఫుడ్ ఇస్తాం. ఇట్లా 50 రోజులు మేము ఎస్ఆర్ఆర్ కాలేజీ అంటున్నాం. కాబట్టి ఇవన్నీ జిల్లా హెడ్ క్వార్టర్లకు పోవాలి. అక్కడ ఉన్న వాళ్ళు విద్యార్థులు ఇప్పుడు దగ్గర ఉన్న వేరే జిల్లా వాళ్ళు హైదరాబాద్ పోయి చదవడం అనేది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అంటే అక్కడ సఫిషియెంట్గా లైబ్రరీలు ఉన్నాయనుకోండి, అన్నిటికీ ప్రిపేర్ అవుతారు. వీళ్ళు కానిస్టేబుల్ కావాలన్నా కానీ ఎగ్జామ్ రాయాక పాస్ కాకుండా తప్పదు. ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటా. అలాగే మా అడ్వకేట్లకు బార్ అసోసియేషన్ ఒక యాక్ట్ లేదు, ఒక యాక్ట్ అంటే లేదు. మాకు డాక్టర్స్కి అందరికీ ఒక యాక్ట్ ఉంది, ప్రొఫెషన్ మాకు అడ్వకేట్స్కి యాక్ట్ లేదు. కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం కూడా ప్రధానంగా న్యాయవాదుల కోసం నేను స్వతహాగా న్యాయవాదిని కాబట్టి దానిపైన కూడా కొట్లాడతా. అలాగే ప్రతి బార్ అసోసియేషన్ చిన్న లైబ్రరీ, పెద్ద బార్ అసోసియేషన్ పెద్ద లైబ్రరీగా అన్ని బార్ అసోసియేషన్ లైబ్రరీలు పెట్టాలనే ఆలోచన నాకు ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా ముందు తీసుకుంటాం.
ఓకే సార్, ఇప్పుడు రేపు మీకు ఎలక్షన్లో పోటీ ఇచ్చే కొంతమంది అభ్యర్థులు, అంటే మీకు పోటీగా ఇచ్చేటువంటి అభ్యర్థులు ఏ విధంగా ఉన్నారంటే అంటే బిజినెస్ అంటే వ్యాపార సంస్థలకు సంబంధించిన వ్యక్తులు రేపు ఎలక్షన్లో పోటీకి సిద్ధపడుతున్నట్టు కొంత ప్రచారం నడుస్తుంది. ఆ వ్యాపార రంగంలో నుండి వచ్చేటువంటి పోటీదారులను మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? సింపుల్ గా ఏంటంటే నాకు ఎలాంటి బిజినెస్ లేదు. మొదటి పాయింట్, సరే. నేను అయితేనా నల్లకోటు ఒకవేళ నల్లకోటు తీసేస్తే లోపల ఉన్నది తెల్ల చెట్టు. అయితే ప్లీడర్ ఆర్ లీడర్, అయితే కోర్టుకు పోతా, ఇటైతే రాజకీయం చెప్తా. ఈ తప్ప నాకు ఎలాంటి బిజినెస్ లేదు. ఉదాహరణకు మా మిస్సెస్ కూడా గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్, కాబట్టి నాకు తెలుసు ఎడ్యుకేషన్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయని. రెండో విషయం, ఎదుటిన్న వాళ్ళు ఎవరు పోటీ చేస్తుండ్రా అనేది నేను ఎన్నడూ జీవితంలో ఆలోచించాను. నేను ఎట్ట గెలవాలని ఆలోచిస్తాను, నేను ఏ రకంగా అయితే ఎదుర్కోవాలని ఆలోచిస్తాను. కానీ ఈయన అన్ని డబ్బులు పెడతాడు, డబ్బులు పెట్టినాడు మళ్ళీ డబ్బులు సంపాదిస్తాడు కదా సార్. వ్యాపారం అంటేనే అది. వ్యాపారమే కదా, దీనికి రాజకీయం అంటే వ్యాపారం కాదు, వ్యాపారంగా మలుచుకుంటున్నాడు. కానీ నేను అలాంటి అవన్నీ కాదు కదా, డబ్బు కోసమే రాజకీయాలకు వస్తాను. నేను ప్రజల అవసరాలు తీర్చడానికే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. నాకు ఎలాంటి అవసరం లేదు, ప్రజల అవసరమే నాకు ముఖ్యం. కాబట్టి అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఎదుట ఎవరున్నది అనేది నేను ఇంతవరకు ఎప్పుడు ఆలోచించా. నేను గెలుస్తానని ముందు పోతా, గెలుస్తానని నమ్మకం. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మీకు ఏ విధంగా గ్రాడ్యుయేట్ సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నారు సార్? నేను పూర్తి స్థాయిలో నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి మాజీ కేసీఆర్ గారు ఆశీర్వాదం, కేటీఆర్ గారి ఆశీర్వాదం, హరీశ్రావు గారి ఆశీర్వాదంతో నేను ముందు. గ్రాడ్యుయేట్లు అనేటోళ్ళు చదువుకున్న వ్యక్తులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా ఆలోచిస్తారు. తన ఓటును అమ్ముకోరు, వాళ్ళు ఓటును అమ్ముకోరు. ఓటును ఆలోచించి ఎవరికైతే ఈ సమాజం కోసం అక్కర్తాం. నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది గ్రాడ్యుయేట్ల పైన, పోస్ట్ గ్రాడ్యుయేట్, ముఖ్యంగా ప్రైవేట్ టీచర్ల పైన, గవర్నమెంట్ టీచర్ల పైన, నిరుద్యోగుల పైన మాట్లాడే శక్తి నాకే ఉంది. నేనే మాట్లాడగలుగుతా. ఎందుకంటే 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఇవ్వలేదు కాబట్టి ఆ రకంగా ఫైట్ చేసి తప్పనిసరిగా నేను ఆ కొట్లాడతా. నాకు నమ్మకం ఉంది, నన్నే గెలిపిస్తారు. ఏ స్థాయికైనా కానీ నన్నే ఆశీర్వదిస్తారు. పూర్తి నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న.